ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న ఆలయం ఆదివరహ స్వామి వారి యొక్క ఆలయ విశేషాలు ఈరోజు మనం తెలుసుకుందాం. కమాన్పూర్ మండల కేంద్రంలోని అరుదైన ఆదివరహ స్వామి ఆలయం వరాల స్వామి ఆలయంగా కూడా అత్యంత ప్రాచుర్యం పొందింది. మన భారతదేశం ఆధ్యాత్మిక దేశం. ఎన్నో వింతలు, విశేషాలు, రహస్యాలున్న అనేక దేవాలయాలు కలవు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సైన్స్‌కి అందని ఎన్నో మిస్టీరియస్ టెంపుల్స్ ఉన్నాయి. కొన్ని ఆలయాలను చూస్తే అవి అద్భుతం అనిపిస్తాయి. మూషిక రూపంలో వెలిసిన శ్రీహరి రాతి విగ్రహం ప్రతి ఏటా పెరుగుతూ వస్తున్న అరుదైన దృశ్యం. ఎవరి ఊహలకు అందకుండా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఈ నమ్మలేని ఆలయం పెరుగుతున్న స్వామివారిని దర్శించుకోవడానికి భారీగా భక్తులు తరలి వస్తూ ఉంటారు. పెరుగుతున్న ఈ వింతైన ఆలయం యొక్క విశేషాలు ఈరోజు మనం తెలుసుకుందాం. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలోని ఆదివరాహ స్వామి ఆలయం అనేక ప్రత్యేకతలను సంచరించుకుంది. సుమారు 600 సంవత్సరాల క్రితం ఒక మహారుషి తపస్సును మెచ్చి ప్రత్యక్షమైనటువంటి శ్రీహరి ఆ ఋషి కోరిక మేరకు ఆదివరాహ స్వామి రూపంలో వెలిసి భక్తుల నుంచి విశేష పూజలు అందుకుంటూ ఉన్నారు. మొదట మూషికం మాదిరిగా చిన్నగా వెలిసిన స్వామివారి రాతి విగ్రహం ప్రతి ఏటా పెరుగుతూ వస్తుండడం ఇక్కడ ప్రధాన ప్రత్యేకత. ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 మాత్రమే ఆదివరాహ స్వామి ఆలయాలు ఉండగా శ్రీవారు కొలువైనటువంటి తిరుమల ప్రాంతంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమాన్పూర్ మండలంలో ఉండే ఈ ఆలయం రెండవదిగా ప్రాచుర్యం పొందింది. కలియుగంలో స్వామివారు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వస్తున్న క్రమంలో ఆదివరాహ స్వామి ఆశ్రయం కల్పించాడని, అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చిన వారు మొదట ఆదివరాహ స్వామిని దర్శనం చేసుకొని వచ్చేలాగా స్వామివారు వరం ఇచ్చినట్టు ఇతిహాసాలు చెబుతున్నాయి. కమాన్పూర్ మండల కేంద్రంలోని అరుదైన ఆదివరాహ స్వామి ఆలయం వరాల స్వామి ఆలయం కూడా ప్రాచుర్యం పొందింది. గతంలో ఒక భక్తుడు ఇక్కడ కోరుకున్న కోరిక నెరవేరడంతో మొక్కు ప్రకారం ఆ భక్తుడు ఆలయ నిర్మాణానికి పూనుకుంటాడు. అప్పుడు స్వామివారు స్వయంగా ఆ భక్తుడి కలలో కనిపించి తనకు ఎలాంటి ఆలయం నిర్మించవద్దని, తాను ఆరు బయటనే ఉంటూ భక్తుల కోరికలు నెరవేరుస్తానని చెప్పినట్టుగా మన పూర్వీకులు చెప్తున్నారు. మహిమాన్విత స్వామిగా ప్రసిద్ధిగాంచిన స్వామివారు ఇక్కడ ఆరు బయటే ఉండి ప్రతి ఏటా పరిమాణం పెంచుకుంటూ భక్తుల నుంచి నిత్యం విశేష పూజలను అందుకుంటూ ఉన్నారు. మరి తెలుసుకున్నారు కదా కమాన్పూర్లో ఉన్నటువంటి శ్రీ ఆదివరాహ స్వామివారి ఆలయ విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందన.